పై ఆరోపణలు చేసిన లావణ్య మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. లేదండి, నన్ను ఇప్పుడు ఫైనల్ గా అతను వదిలించుకోవాలి అనుకుంటున్నాడు. వదిలించుకోవడానికి ఇదంతా చేస్తున్నాడు. మాల్వి మల్హోత్రాతో అఫేర్ ఉంది, అది 100% నిజం. నా దగ్గర ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. అతను ఒకవేళ డైరెక్ట్ గా నేను ఇంకో అమ్మాయితో అఫేర్ ఉంది నాకు అని చెప్పున్నా నేను వదిలేసేదాన్ని. కానీ నన్ను తప్పుడు దాన్ని చేసి అతను వెళ్ళిపోతే నేను బతకలేని సొసైటీలో తలెత్తుకొని. ఈ డ్రగ్స్ కేసుకి దానికి కూడా నాకు సంబంధం లేదు. ఒక అమ్మాయిగా నేను ఎంత భరించకూడదో అంత భరించి హెల్త్ చూసేస్తున్నాను. దానికి తోడు యూట్యూబ్లో కమెంట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇంకా అవన్నీ వద్దు ప్లీజ్. ముఖ్యంగా మీకు రాజ్ తరుణ్కి మీకు రిలేషన్ ఏ విధంగా ఉండదు, అసలు ఇక్కడ ఏం జరిగింది? అసలు మేము ఒక 14 years నుంచి రిలేషన్షిప్లో ఉన్నామండి. అండ్ 11 years నుంచి టుగెదర్ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాం. గుడిలో తాళి కట్టడం అయితే జరిగింది. కాకపోతే పెద్దవాళ్ళ లవ్ మ్యారేజ్ అవ్వడంతో రిజిస్టర్ అనేది చేసుకోలేదు. సో అతని కన్సిడరేషన్లో లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే ఐ అగ్రీ టు దట్ పాయింట్. అవాయిడ్ దూరం అన్నది అయితే ఏం లేదండి. మాల్వి వచ్చిన తర్వాత డిస్టర్బెన్సెస్ వల్ల నాతో మాట్లాడడం మానేశాడు. అంటే గొడవలు అయ్యేవి మాకు. మీరు అనుకుంటున్నారా, లేకపోతే మల్హోత్రా ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మీ మధ్య గొడవలు జరిగేవి? మరి ఆమెకి నేను ఉంటే ఏం ప్రాబ్లమో నాకు తెలియదు. ఒకవేళ ఒక కపుల్కి అఫేర్ ఉన్నా సరే అతని లైఫ్లో ఏది ఉందో అది యాక్సెప్ట్ చేసి మరి ఆ ఉమెన్ ఉండాలి. అంత ఓపెన్గా ఉన్నప్పుడు ఒక 1 month తర్వాత ఆమె రాజ్కి ప్రెషర్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. దట్ లావణ్య షుడ్ గో, వై యూ సీ స్టేయింగ్ అన్న దగ్గర. సో అది నాకు రాజ్ ఇండైరెక్ట్గా గొడవ పడేవాడు నాతో. అండ్ ఒక 1-2 months తర్వాత మాల్వీ ద రీజన్ అని నాకు అర్థమైంది. అంటే మాల్వి మల్హోత్రా మీరు కాల్ చేసిన సమయంలో మిమ్మల్ని బెదిరించారని మీరు ఒక కంప్లైంట్ లో పేర్కొన్నారు. అసలు మీరు కాల్ మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమని మిమ్మల్ని బెదిరించారు? మాల్వి మల్హోత్రా కాబట్టి వాళ్ళ సోదరుడి పైన మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ లో సారాంశం ఏంటి? ఏవండి, అది ఒక్క కాల్తో ఎప్పుడూ జరగలేదు, చాలా కాల్స్ అన్నవి. ఎందుకంటే ఒక 4 months నుంచి 5 months నుంచి 4 months నుంచి 5 months నుంచి డిస్కషన్ అన్నది జరుగుతుంది. ఒకటి అని చెప్పలేము కదండి. నాకు అండ్ ఇంత కెమెరాస్ ఇదంతా నాకు అలవాటు కూడా లేదు. సో నేను ఎవిడెన్సెస్తో వచ్చినా సరే మాల్విన్ మీరు చూసారు ఆమె ఎంత కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్తుందో. ఇప్పుడు మేము మీడియా ముందు నేను అందరికీ ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను, వాళ్ళు ఎక్కడెక్కడ స్టే చేశారు అన్నీ ఒకటే చెప్తాను. ఆ హోటల్కి కాల్ చేసి అడగండి వాళ్ళు స్టే చేశారో లేదో. అవును. సో నేను ఏదైతే పిటిషన్ రాశానో వితౌట్ లాయర్ రాయడం జరిగింది. సో పిటిషన్ అన్నదే జరిగింది. ఐ వాంట్ టు మేక్ దట్ కేస్ స్ట్రాంగ్. సో దానిలో లా పాయింట్స్ అన్నవి కూడా కరెక్ట్గా చేయాలి కాబట్టి నేను లాయర్ని కన్సల్ట్ చేసి మళ్ళీ రాసి ఇచ్చి దానికి అటాచ్ చేసి ఎవిడెన్సెస్ ఇవ్వాలి కాబట్టి 1-2 days టైం తీసుకున్నాను. ఆమె మాల్వి వాళ్ళ బ్రదర్కి వాళ్ళ ఫాదర్కి మీరు కాల్ చేశారు. ఆ నెంబర్స్ మీకు ఎలా వచ్చాయని తను కంప్లైంట్ చేసింది. రాజ్ ఫోన్లో నుంచే తీసుకున్నాను నేను. నాకు ఎలా వస్తాయి ఫోన్ హ్యాక్ చేయడానికి ఆమె కాల్ లిస్ట్ తీయడానికి? నేను నార్మల్ అమ్మాయినండి, సాధారణ అమ్మాయిని. ఇది రాజ్ ఫోన్. నేను రాజ్ ఫోన్ కూడా హ్యాక్ చేయలేదు. రాజ్ ఇప్పుడు వాడుతున్న సిమ్ కూడా నా పేరు మీదే ఉంది, నేను వాడే సిమ్ రాజు పేరు మీద ఉంది. మా అకౌంట్స్ అన్నీ సింక్లో ఉంటాయి, గూగుల్ అకౌంట్ సింక్లో ఉంటాయి, అతను యాపిల్ ఐక్లౌడ్, ఇది నెట్ఫ్లిక్స్ అవన్నీ మా సింక్లో ఉండేవి. మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రాజ్ తరుణ్ మీ మీద చేసినటువంటి ఆరోపణ ఏంటంటే మీరు రాజ్ తరుణ్కు దూరమై 3-4 ఏళ్ళు అయిపోయింది. ఆ మధ్యలో మస్తాన్తో మీకు రిలేషన్షిప్ ఉంది. అది మస్తాన్ కావాలని మీరు కంప్లైంట్ కూడా ఇచ్చారు పోలీస్ స్టేషన్లో. మళ్ళీ నన్ను అడగడం ఏంటి అని ఆయన రాజ్ మస్తాన్ కావాలని నేను కంప్లైంట్ ఇవ్వలేదండి. మస్తాన్కి నాకు గొడవ అయ్యింది, ఆ గొడవ మీద కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా నాకు పోలీస్ అనో లేకపోతే ఫైట్ చేసే ఓపిక కూడా ఇవ్వలేదు. వీ కేమ్ ఎట్ కాంప్రమైజ్ స్టేట్ అండ్ కాంప్రమైజ్ అయ్యాము. మీకు ఇప్పుడు మస్తాన్ పైన ఇచ్చిన కంప్లైంట్ ఏంటి? రాజ్ తరుణ్ ఆరోపిస్తుంది ఏంటంటే మస్తాన్ మీ పైన అత్యాచారం చేశారు, నేను మస్తాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని రాజ్ తరుణ్ చేసిన ఆరోపణ. సో అది గుంటూరులో మీరు ఇచ్చిన కంప్లైంట్. సో అది చాలా మంది దాంట్లో మైండ్ గేమ్స్ ఉన్నాయండి. టాంట్ చేయడమో లేకపోతే నాకు కోపం ఉందనో లేకపోతే నాకు పొగరుందనో మైండ్ గేమ్స్ అన్నది జరిగింది. అండ్ ఒక 10 members వరకు పీపుల్ ఉన్నారు. ఒక్కొక్కరిని ఏంటి అని కట్ చేసుకుంటూ వస్తే నాకు మస్తానికి వి బోత్ గాట్ ప్లేడ్ అని అనిపించింది. జస్ట్ బికాజ్ సర్వైవల్ వాటి కోసం
నేను మస్తాన్ విక్టిమ్స్ అనే చెప్తాను. లేదు ఇప్పుడు ఒక ఇల్లీగల్ అఫేర్ పెట్టుకోవడానికి ఎవరు కేసు పెట్టి చేయరు. సో అండ్ కోర్టులో ఉంది, నేను ఫైట్ చేస్తున్నాను, కోర్టులో ఉన్నవని ఇంకా అడగొద్దు ప్లీజ్. నా ప్లాట్లో నా ముందే లావణ్య డ్రగ్స్ తీసుకుంటే మస్తాన్తో వేరే రకంగా ఏదండి ఇప్పుడు నేను ఇంత ఓపెన్ అప్ అయ్యి చెప్పినప్పుడు రాజ్ తరుణ్ నాకు ఫస్ట్ ఏం చేశాడంటే నాకు అమౌంట్ యాక్సెస్ కట్ చేశాడు. దాని తర్వాత నా మీద చెడుగా చెప్పాలి, యాంటీగా చెప్పాలి. యాంటీగా ఏమున్నాయో చెప్పడానికి నా పైన ఉన్న డ్రగ్ కేసు చూపిస్తున్నాడు, మస్తాన్ పైన ఉన్న కేసు చూపిస్తున్నాడు. మీరు ఇంకా అది అర్థం చేసుకోవాలి. 100% అండి. ఎందుకు అండ్ రాజ్ తరుణ్ నాకు అలా ఇవ్వడం ఏమి కాదండి. అతను నా మెడలో ఎప్పుడైతే తాళి కట్టాడో అప్పటి నుంచి 2014 నుంచి మేము రెంటెడ్ హౌసెస్లో ఉన్నాం. ఇది 2020 జాన్లో షిఫ్ట్ అయ్యాము. 2020 జాన్లో షిఫ్ట్ అయ్యాము. ఏమండి ఉన్నాయి అండ్ అప్పుడు దిగినప్పుడు ఏదో సెల్ఫీస్ దిగాము, కానీ 2 times నా ఫోన్ తను హార్డ్ రీసెట్ చేయడం జరిగింది. ఎక్కడో హార్డ్ డిస్క్ లో అయితే ఉంటాయి. ఇఫ్ ఐ ఫైండ్ ఐ డెఫినెట్లీ ఫిజికల్ కనెక్షన్ లేదు అని చెప్పి ఇప్పుడు అండ్ ఆల్సో 11 years ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నారని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎందుకు బయటికి రాలేదు అంటే ఏదైతే మీడియాకే కానీ లేకపోతే సొసైటీకి ఎందుకు రాస్తారు మిమ్మల్ని పరిచయం చేయలేదు? ఒకవేళ 11 years పెళ్లి చేసుకుంటుంటే ఇప్పటికి పిల్లలు కూడా ఉంటారు కదా అనేది ఒక క్వశ్చన్. సో నేను ఇప్పుడు అతను హీరో అయ్యాక రాలేదు అతని లైఫ్లోకి. అతను వైజాగ్లో ఉన్నప్పటి నుంచి మేము పరిచయం మాకు. అండ్ తను ఉయ్యాల జంపాల సినిమాకి ఏడీగా వర్క్ చేస్తున్నప్పుడు కూడా మేము కలిసే ఉండేవాళ్ళం, అంటే పక్క పక్కన ఫ్లాట్. ఇంకా మీకు తెలుసు కొత్త హీరో, ఇప్పుడు నేను ఒకటి ప్రాబ్లం అవ్వద్దు అని నేను కోరుకుంటాను. అండ్ అతను కూడా అప్పుడే చెప్పొద్దు, విల్ టేక్ ద టైమ్ అండ్ విల్ లెట్ పీపుల్ నో అని చెప్పారు. రాజ్ తరుణ్ పదే చెప్తున్నాడు రాజ్ తరుణ్ ఫ్లాట్ లో మీరు డ్రగ్స్ తీసుకుంటారు. ఎన్నిసార్లు చెప్పినా అమ్మాయి వినడం లేదని, కానీ మీరు చెప్తున్నారు కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో ఇరికించారు. ఏదండి నన్ను వదిలించుకోవాలి అదే రీజన్ అయితే ఇన్ని 10 సంవత్సరాలు ఆగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే రాజ్ తరుణ్ మరి మీడియాలో మరి అరెస్ట్ అయిన రోజు ఎందుకు వచ్చి చెప్పలేదు ఇదే మాట రాజ్ తరుణ్ ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు ఎందుకు బయటకు వచ్చి చెప్పలేదు? అప్పుడే చెప్పేసి ఉంటే జైలు నుంచి బయటకు వచ్చాక కూడా ఇదంతా ఉండేది కాదు కదా. ఇన్నేళ్ల జర్నీలో రాజ్ తరుణ్ ఎప్పుడైనా డ్రగ్స్ లేదండి. ఇప్పుడు అతని మీద కోపంతో అన్యాయంగా అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ అతను ఎవరైనా జాయింట్ అలా స్మోక్ చేసినా అలా వెళ్ళిపోతాడు. ఈజ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్.